ఆట ఎలా ఉంది అని వీటితోనే చెప్తారు. ఆర్ డిజాస్టర్ సంచాలక్. పవన్, నీ మీద తనూజ కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కమాండే ఫాలో అయ్యాను సార్, ఏం చేయలేదు సార్. ఫోర్స్ పెట్టి తోయలేదా? పదండి అని నార్మల్గా ఎలా అయితే ఎలా అంటామో జస్ట్ అలానే అన్నాను. డెమోన్ హ్యాండ్ కొంచెం ఫోర్స్గా నాకు అనిపించింది. కూర్చుంటాను కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అనేసి నేను వెంటనే అన్నా. తనే పట్టుకొని నువ్వు అలా అన్నావు అనేసి తనే లాక్ చేశాడు. నింద పడింది తన మీద. తను హీ కాంట్ బి క్వైట్, హీ వాంట్స్ ఇట్ టు బి క్లియర్డ్. బిగ్ బాస్ క్లిప్ ప్లీజ్. విలన్ లాగా కాకుండా కమాండర్ తనుజ రండి. చేయిస్తున్నా. కమాండర్ పవన్ తనుజని కిచెన్ స్లాబ్ మీద కూర్చోబెట్టండి. నో మ్యాన్ హ్యాండ్లింగ్. మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? ఆర్డర్ ఇది. ఆర్డర్ ఓకే చెప్పండి, అబ్బాయిలాగా హ్యాండిల్ చేస్తున్నారు. నిఖిల్, నీకేమనిపించింది? సార్ నేను వచ్చి ఇలా జస్ట్ టచ్ చేశాను సార్, దానికే మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది. సో నేను కూడా కొంచెం హర్ట్ అయ్యాను, బట్ నల్లగా వదిలేసాను సార్ మ్యాటర్. బట్ పవన్ కొంచెం పర్సనల్గా తీసుకున్నాడు మ్యాటర్. నువ్వు 1 టైం కాదు 3 టైమ్స్ యూజ్ చేస్తావు అండ్ మేమేం చేయలేదు కదా అంటే, ఏమో చేస్తావేమో, ఎత్తుకొని తీసుకెళ్తావేమో అని అంటే. సార్ మేబీ నేను అప్పుడు లైక్ చెప్పకపోయింటే వాడు పుష్ చేసినా చేసేవాడు సార్ నన్ను. ఇక్కడ జెండర్ డిఫరెన్స్ అనేది లేదు. మగపిల్లలు ఆడపిల్లలు, సుకుమారంగా ఉండేవాళ్ళు, సుకుమారంగా లేని వాళ్ళు, ఇలా ఉండదు. నీకు ఇంకో వీడియో చూపిస్తాను. నువ్వు అనుకోకుండా ఎలా టచ్ చేసావో రిఫ్లెక్స్లో, పవన్ కమాండ్ టైంలో కూడా ఇమ్మీడియట్గా రిఫ్లెక్స్లో అలా టచ్ చేశాడు. ఇందులో తప్పు లేనప్పుడు అందులోనూ తప్పు లేదు. బుద్ధి లేకుండా, బుర్ర లేకుండా హౌస్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని మ్యాన్ హ్యాండిల్ చేస్తాడు ఆ నింద అలా ఉంచలేదు. బిగ్ బాస్ 9 ఈ రోజు రాత్రి 9 గంటలకు.